హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి కావాల్సిన టాప్ 3 టాయ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాకింగ్ రింగ్ టాయ్. ఈ టాయ్స్ వల్ల మనం పిల్లలకి కలర్స్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. స్టాకింగ్ అంటే 1 by 1 బిల్డింగ్ అన్నమాట. దీనివల్ల ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది. పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. ముఖ్యంగా 1 year పిల్లలకి ఇది యూస్ చేయొచ్చు. కలర్స్ ఐడెంటిఫికేషన్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం చెప్పిన కొద్దీ వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళలో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఒకదానిపైన ఒకటి పెట్టడం, ఇలా మనం నేర్పిస్తేనే వాళ్ళు ఇప్పటి నుంచి చాలా బాగా నేర్చుకుంటారు. కలర్స్ ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, వైలెట్, పింక్, బ్లూ, ఇలా వైట్, ఇలా చెప్పిన కొద్దీ వాళ్ళలో డిఫరెన్స్ అనేది తెలుసుకుంటారు. వాళ్ళు 1 year నుంచి వాళ్ళకి చెప్తే తర్వాత వాళ్ళకి ఈజీ అవుతుంది. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేయాలి. దీనివల్ల వాళ్ళకి చాలా యూజ్ ఉంటుంది. దీనికి మధ్యలో హోల్ అనేది ఉంది కదండి, దాంట్లో నేనైతే దాంట్లో ఒక చిన్న పెసర గింజ వేసానండి. దానివల్ల వాళ్ళకి సౌండ్ వస్తుంది. సో నార్మల్గా మనం ఊపినప్పుడు దాంట్లో సౌండ్ వస్తుంది. అలా కూడా ఆడుకోవచ్చు. పిల్లలన్నిటినీ డిఫరెంట్గా పెట్టేసి అక్కడక్కడ వాళ్ళన్నిటినీ ఒక దగ్గర పేర్చమని చెప్పాలి, ఒకదాని తర్వాత ఒకటి. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ చేయొచ్చు. అలవాటైన కొద్దీ వాళ్ళు కరెక్ట్గా పేర్చడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మనం కొంచెమైనా మొబైల్ నుంచి దూరంగా ఉంచవచ్చు పిల్లల్ని. ఇది చాలా యూజ్ అండి. పిల్లలలో స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, యాక్టివ్గా ఉంటారు. ఇది మనకి 150 or 200లోనే వచ్చేస్తుంది. 7 or 9 రింగ్స్ ఉండేవి తీసుకోవాలి. సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సేమ్ కలర్స్ ఉంటే కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఇలా షేక్ చేసిన కొద్దీ అటు ఇటు కూడా షేక్ అవుతుంది. అలా కూడా ఆడుకోవచ్చు. చూడండి, కొన్ని బేర్స్ వస్తాయి, కొన్ని డక్స్ వస్తాయి. మనకి ఏది అట్రాక్టివ్గా ఉంటే మనం అది సెలెక్ట్ చేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు. బట్ రింగ్స్ విషయంలో కలర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నవి మాత్రం తీసుకోండి. సేమ్ ఉన్నాయి తీసుకుంటే మళ్ళీ కలర్స్ అనేవి ఎక్కువ రావు. ఒక 9 కలర్స్ 7 కలర్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే అప్పుడు బాగుంటుంది. బేబీ బాతింగ్ టైంలో కూడా వీటిని టబ్లో పెట్టి ఆడించవచ్చు. అలా కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ బొమ్మను టచ్ చేసినప్పుడు అటు ఇటు కూడా షేక్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 150 to 200 లోపల ఉంటుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ అండి. ఇది కూడా సేమ్ బిల్డ్ చేయడం ఒకదానిపైన ఒకటి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. ఇలా నాకు వచ్చేసి పీసెస్ అనేవి 51 వచ్చాయండి. దీంట్లో 100 పీసెస్, 150 పీసెస్, 200 పీసెస్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. సో ఎంతో యూస్ఫుల్ అయిన దీని ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో 165 to 200 వరకు కూడా ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్బ్రేకబుల్ రోబోటిక్స్ మినీ కార్. చూడండి, ఇక్కడ ప్రెస్ చేస్తే మాన్స్టర్ లాగా ఓపెన్ అవుతుందండి రోబోట్. అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం మనం. ఈ ప్రోడక్ట్ అనేది చాలా స్టాండర్డ్గా ఉందండి. ఇది ఆల్రెడీ యూస్ చేయబట్టి 6 months అవుతుంది. కొంచెం కూడా బ్రేక్ అవ్వలేదు. ముందుకు మనం పుష్ చేస్తే అది మూవ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకైనా దేనికైనా తగిలినప్పుడు ఆ బటన్ ప్రెస్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. రోబోట్ అనేది మనకు కనిపిస్తుంది. సో 2 waysలో మనం దీన్ని వాడుకోవచ్చు. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. కిడ్స్కి గర్ల్స్ అండ్ బాయ్స్ తేడా ఉంది. ఏ టైప్స్ అయినా మనకు ఇవ్వచ్చు. ఏది చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇది పర్చేస్ చేయాలంటే ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబుల్లో ఉందండి. 3 ఉన్నాయి, సింగిల్గా ఉన్నాయి, డబుల్గా ఉన్నాయి. చాలా ఆఫర్స్ కూడా పెట్టారు. సో మీరు వెళ్ళి ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ డ్యామ్ షూర్ అండి, ఖచ్చితంగా పిల్లలకైతే నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకున్నప్పుడైతే మా ఊరు దీన్నే పట్టుకున్నాడు. సో ఈ కార్ అనేది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 200 to 300 వరకు ఉందండి. సింగిల్గా ఉంది, డబుల్గా ఉంది అండ్ ట్రిపుల్గా కూడా ఇచ్చారండి ఆఫర్స్. సో ఇప్పటి వరకు మీరు చూసిన 3 అనేవి పిల్లలకి ఎంతో ఇష్టమైనవి, మోస్ట్ యూస్ఫుల్ టాయ్స్ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.